చేయండి. మనం గోవా అనంగానే మనకి బేసికల్గా ఫస్ట్ కనిపించేవి చర్చెస్ అండ్ కోకోనట్ ట్రీస్తో నిండిపోయి ఉంటుంది. సో నేను మ్యాక్సిమం ఎక్కడ చూసినా నాకు చర్చెస్ అయితే బాగా కనిపించాయి. ప్రతి ఒక్కరికి లైఫ్లో రిలాక్సేషన్ ఉండాలి అంటే అప్పుడప్పుడు ఇలా 2 to 3 months ఆర్ ఇయర్లీ ట్వైస్ అలా ఈ వెకేషన్ అయితే ఉండాలి మనకి. ఫైనలీ మేము స్టే చేయబోతున్న రూమ్కి అయితే వచ్చేసాము. గురించి మేము నేను స్టే చేయబోతున్న హోటల్ వచ్చేసి బాగా చెప్పాలనుకుంటున్నాను. బ్లెస్ ఏంటి హోటల్ అంటే, అనమాట. పర్ డే కాస్ట్ వచ్చేసి 3500 అండి. ఓవరాల్గా ఫ్రంట్ వ్యూ అండ్ నాకంతా బాగా నచ్చింది, సరౌండింగ్స్ అంతా కూడా. ఫైనలీ ఇదే మేము స్టే చేయబోతున్న హోటల్ అనమాట. సో రూమ్ అంతా కూడా చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. ఈ ప్రైస్లో ఈ హోటల్ అనేది నాకు చాలా బాగా అనిపించింది. సింపుల్ అండ్ ఎలిగెంట్గా అనిపించింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ నుంచి ఎంట్రీ అయిపోతాము. తర్వాత ఇక్కడ ఇలా ఉంటుంది బెడ్రూమ్ అంతా కూడా. సో చాలా నీట్గా అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ నుండి చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇది బాల్కనీ అనమాట. బాల్కనీలో నుండి వ్యూ చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చేసింది. అండ్ మేము ఎక్కడైతే స్టే చేయబోతున్నామో రూమ్ అంతా మొత్తం చూపించాను కదా. ఇక్కడ ఒక టీవీ అండ్ ఇక్కడ కబోర్డ్ సెక్షన్ అనమాట. సో ఇక్కడ మనం క్లాత్స్ అన్నీ కూడా అరేంజ్ చేసుకోవచ్చు.